ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా డిఎస్సి అవకతవకలపై ఈరోజు కదిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బిఎస్ మక్బూల్ గారి ఆదేశాల మేరకు కదిరి పట్టణం నందు విద్యార్థి విభాగం నాయకులు రాజేందర్ గారు, యూత్ విభాగం నాయకులు రమేష్ గారు, బాబా గారు మరియు అనేక మంది యువకులు విద్యార్థులు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్షలకు ఈరోజు సంఘీభావంగా రాష్ట్ర వైఎస్ఆర్ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఈరోజు ఈ యొక్క పోరాటానికి మద్దతు తెలపడానికి ఇక్కడ వచ్చాం. సోదరులారా, ఈరోజు ఈ కార్యక్రమం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి వ్యక్తులు ఈరోజు అనేక మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి నియోజకవర్గ నలుమూల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సోదరులారా, ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటా కింద డిఎస్సిని ప్రకటించినటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి వైద్య శాఖ లోకేష్ గారు ఈరోజు ఈ యొక్క మెగా డిఎస్సిలో అనేక అవకతవకలు పాల్పడి ఈరోజు వాళ్ళ యొక్క కడుపు కొట్టి వాళ్ళకు దగా చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు తలపెట్టడం జరిగింది. సోదరులారా, మేము ఒకటి అడుగుతున్నాం, ఈ యొక్క లోకేష్ బాబుకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే, రాజ్యాంగం పట్ల గౌరవం ఉంటే ఈ యొక్క డిఎస్సిలో జరిగిన అవకతవకలపై సిబిఐ ఎంక్వైరీ కోరాలా? ఎందుకు కోరలేదు? కాబట్టి ఈ లోపానికి పూర్తి బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సోదరులారా, పోతే యువతకి ఈ యొక్క నిరుద్యోగ వృత్తి కింద నెలకు 3,000 రూపాయలు ప్రకటిస్తామని ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టో పొందపరిచి ఈ నేటికి కూడా ఒక్క యువతకు కూడా ఆ రోజు ప్రకటించినటువంటి నిరుద్యోగ వృత్తి ఇంతవరకు ఇవ్వకపోగా విద్యార్థులకు స్కాలర్షిప్లు ఈరోజు అనేక దాదాపు 10,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి ఆ యొక్క విద్యార్థులందరూ కూడా మనోభావాలు ఈరోజు శోభకు గురి చేస్తూ వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీస్తున్నారు. వీటన్నిటిపైన దృష్టి పెట్టి వీటిపైన సక్రమైన రీతిలో నిష్పక్షపాతంగా ఈ యొక్క కార్యక్రమాలు ముందుకు తీసుకుపోగా ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రాష్ట్రంలో ప్రశ్నిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన ఈరోజు దాడులు చేసి అక్రమ కేసులు బనాయిస్తూ అక్రమంగా ఈరోజు జైల్లో పెట్టే కార్యక్రమానికి శ్రద్ధ చూపుతున్నారే. మీకు ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ కూడా ఈ యొక్క పాలన పైన సరైనటువంటి శ్వేతపత్రం విడుదల చేసే అర్హత లేని నీకు ఈరోజు రాజ్యాంగ పరంగా నీవు ఈ డిఎస్సికి నైతిక బాధ్యత వహించి ఎందుకు రాజీనామా చేయలేదు అని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి వీటినన్నిటినీ మీద సిబిఐ ఎంక్వైరీ వేసి నిష్పక్షపాతంగా దోషులపైన కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప మీరు రాజీనామా చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రంలో మీరు సాగిస్తున్నటువంటి అనేక అక్రమాలను ఈరోజు ఎదుర్కొంటూ మీ యొక్క పోరాటం మేము ముందుకెళ్ళి మిమ్మల్ని ఎక్కడికక్కడ ఎదుర్కొంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. సోదరులారా, యువత విభాగం స్టూడెంట్ విభాగం జగనన్న ఆదేశాల మేరకు కదిరి మక్బులన్న ఆధ్వర్యంలో ఈ ర్యాలీని దీక్ష చేపట్టడం జరిగింది. అలాగే డిఎస్సి అక్రమాలపై నారా లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయాలి. ఎందుకంటే తన డిఎస్సి అక్రమాలు స్టూడెంట్స్కి ఎంత అన్యాయం జరిగిందో మనమంతా ఈ మధ్య చూస్తున్నాం. ఢిల్లీలో కూడా స్టూడెంట్స్ కలుసుకుంటే ఏం జరిగి చూపిస్తారనేది ఢిల్లీలో చూసాం. ఇదివరకు ఢిల్లీలో చూసాం. కేంద్ర మంత్రి రాజీనామా చేశారు. అలాగే మన స్టేట్లో కూడా నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు చెప్తారండి, మోడీ గారిని తిడుతుంటే అతను కన్నీళ్ళు వస్తున్నాయంట. స్టూడెంట్స్ జీవితాలు నాశనం అయిపోతే వాళ్ళు ఎట్లా పట్టించుకోరు, కానీ మోడీ గారిని తిడితే తనకెందుకో చాలా బాధ అనిపిస్తుంది, నాకు ఏడుపు వస్తుంది అని అంటున్నారు. స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు ఎండనక వాననక ఎంతో కష్టపడి
కష్టపడి ఈరోజు చదివిస్తుంటే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇలాంటివి మీ ప్రభుత్వం చేస్తుంటే వాళ్ళకి ఎక్కడికి కళ్ళు కనపడడం లేదు. అలాగే హోమ్ మినిస్టర్ అనితక్క కూడా అంటారండి, వాళ్ళు చదువుకునే కాలంలో ఉద్యోగాలకు వీళ్ళు ఎత్తుక్కుంటూ వెళ్తున్నారంట. కానీ ఇప్పుడు ఉద్యోగాలు వీళ్ళని ఎత్తుక్కుంటూ వస్తున్నాయి అని చెప్పి ఆమె మాట్లాడుతున్నారు. అమ్మా అనితక్క, నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, ఎవరికి ఉద్యోగాలు? మీ కూటమి ప్రభుత్వం గత 2.5 సంవత్సరం అవుతుంది, ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు? ఎప్పుడు ఉద్యోగాలు ఇచ్చారు? అదే దాని మీద మీరు మాకు చెప్పాలి. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమందికి ఇవ్వలేదు అనేది ఈ కూటమి ప్రభుత్వంలో మేమందరమే తెలుసుకొని చూస్తున్నాము. కాబట్టి మీరు ఈ రిలే నిరాహార దీక్షకి వెంటనే రాజీనామా చేయాలి లోకేష్ గారు. దాని గురించి మేము దీక్ష పట్టడం జరిగిందండి.